హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో కాయగూరలేమి లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ పల్లీ మసాలా రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో, లేట్ చేయకుండా ఈ పల్లీ మసాలా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ పల్లీల్లో ఫైబర్, ప్రోటీన్ ఇంకా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించి ఇది బెస్ట్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. పల్లీలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా వేగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ వరకు చాయ్ మినపప్పు వేసుకొని, ఇప్పుడు ఈ పోపులన్నీ కూడా బాగా వేగనివ్వాలి. ఇవి ఎర్రగా వేగితేనే మనకి మసాలా బావుంటుంది. పోపులన్నీ వేగిన తర్వాత 3 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలపండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలపాలి. ఈ పచ్చి కొబ్బరి కాస్త వేగి మనకి రంగు మారిన తర్వాత, ఒక మిక్సీ జార్‌లోకి ఈ పోపులన్నింటిని వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత, పల్చగా కాకుండా జస్ట్ పల్స్ మీద మాత్రమే కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపులు వేపుకున్న ప్యాన్‌లోనే మళ్ళీ 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఒక నిమిషం వేగనిచ్చిన తర్వాత, 1 టేబుల్ స్పూన్ వరకు నల్ల మినపప్పు ఉంటుంది కదా! ఆ మినపప్పు వేసుకోండి. అర టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఈ పల్లీలు, మినపప్పు బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ మసాలా ఉంది కదా! ఆ పల్లీ మసాలా అంతా వేసేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ పల్లీ మసాలాలోంచి పల్లీలు ఆయిల్ రిలీజ్ చేసే వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లారబెట్టుకున్న 2 కప్పుల రైస్‌నైతే వేసుకొని, పల్లీ మసాలా రైస్‌కి బాగా పట్టేలాగా మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుకోవాలి. ఇలా వేడిగా ఉన్న రైసే వెంటనే వేసి మీరు కలిపేశారంటే, మనం బాగా కలిపేసరికి అన్నం మెత్త మెత్తగా అయిపోతుందనమాట. సో, అందుకని కాస్త చల్లారిన రైస్‌నే వేసుకొని, లాస్ట్‌లో రుచికి తగినంత సాల్ట్ వేసి కలిపేసుకొని, వేడి వేడిగా పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే సర్వ్ చేయండి. ముద్ద కూడా వదలకుండా శుభ్రంగా తింటారు. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.